సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా తుక్కుగూడ మున్సిపాలిటీకి సంబంధించిన పాత్రికేయ సోదరులకి, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా, నాతో పాటు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన మా పార్టీ నాయకులకు, పెద్దలకు, చిన్నలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా రోజుల తర్వాత ఈ విధంగా మేము కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నూతన సంవత్సరాల శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. మౌనం అంగీకారానికి సమానమవుతుంది. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కొన్ని వార్తల్లో వస్తున్న, కొన్ని ఛానల్లో వస్తున్న వార్తల పట్ల స్పందించాలా, ఎంతో అంత మా తరఫున ఉన్న నిజాలు కూడా ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు మీ ముందర రావడం జరిగింది. జర్నలిజం అయినా, జర్నలిస్టులైనా చాలా గొప్ప ప్రొఫెషన్, అది గొప్ప వ్యవస్థ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలనే కానీ, సమాజంలో ఉన్న అకృత్యాలనే కానీ రోజు దినం కలంతోనే కానీ, ఈరోజు సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే కానీ సమాజానికి అంతో ఎంతో న్యాయం చేయాలనే ఆలోచనతో జర్నలిస్టులు నిత్యం పనిచేస్తుంటారు. కానీ ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి, ఈరోజు మన సమాజంలో ముఖ్యంగా తెలంగాణలో ఏం చూస్తున్నామంటే, ప్రింట్ మీడియా, డిజిటల్ పేపర్లతో ప్రింట్ మీడియాకు సంబంధించిన కొంతమంది పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ఒక ముసుగులో యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఫేక్ జర్నలిస్టులు, డిజిటల్ పేపర్లతో కొంతమంది ఫేక్ జర్నలిస్టులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, చేతికి వచ్చినట్టు రాస్తూ, ఎటువంటి ఆధారం లేకపోయినా ఒక అజెండా బేస్తో ఈరోజు వార్తలు రాస్తున్న విషయం మనం గమనించాలా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా మీకు తెలుసు. గత వారంలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పనికిరాని ఒక డిజిటల్ పేపర్లో నాకు ఆ భూమి ఏడుందో తెలియదు, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో తెలియదు, దానికి వెనక ఎవరు ఉన్నారో తెలియదు, ముందు ఎవరు ఉన్నారో తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. తెలియని దాని గురించి నా బొమ్మ ఇంకొక బొమ్మ వేసేసి మాకేదో సంబంధం ఉందని మొత్తం మేమే వెనకాకి నడిపినట్టు వాళ్ళు రాయడం, యూట్యూబ్ ఛానల్లో కథనాలు వేయడం చాలా బాధ కలిగిస్తుంది. ప్రస్తుతం ఉన్న జర్నలిస్టుల మీద గౌరవం పోతున్నది. ఇది ఒక దిక్కు అయితే, రెండో దిక్కు స్థానికంగా ఉన్న బీజేపీ నాయకుల యొక్క పనితీరు. విచిత్రం ఏంటంటే, అక్కడ మొన్న వచ్చి ఒక పెద్ద మనిషి హంగామా చేయడం. మీరు కొన్ని విషయాలు గమనించాలా. ఇది అజెండాతో నడుపుతున్నారు, ఇది ముందే ప్రీ ప్లాన్డ్ గా ఎందుకుందనేది 2-3 విషయాలు చెప్తా, మీరు కూడీకరించుకోవాలా. మొదటి విషయం, ఆ పెద్ద మనిషి రావడమే అసలు అది ఎవరిదో అడుగుతలేడు, ఏందో అడుగుతలేడు. రావడం అసౌద్దీన్ ఓవైసీ కార్తిక్ రెడ్డి అంటే ఈ వార్త ఎవరు రాపిచ్చిండ్రు అనే విషయం కూడా మీరు గమనించాలంటున్నా నేను. ఎవరు రాపిచ్చిండ్రు? రావడం ఎందుకు డైరెక్ట్ గా? అసలు కనీసం మీరు కలెక్టర్ దగ్గరికి పోయినరా? నా గురించి మాట్లాడడం ఏంది? ఈరోజు ఉదాహరణకు మొన్న సంవత్సరం కిందట ఈయన దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఈయన డబ్బులు చెల్లిస్తలేడని సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వ్యక్తి కేసు వేసిండు ఈయన మీద, లెటర్ రాసి చచ్చిపోయిండు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ లా ఈయనని A4 గా చేర్చారు ఛార్జ్ షీట్. ఈయన ప్రస్తుతం పెద్ద మనిషి బెయిల్లా బయట తిరుగుతున్నాడు. అబెట్మెంట్ టు సూసైడ్ కేసులా ఈ మనిషి బయట తిరుగుతున్నాడు. ఈయన నిన్న ఆడికి పోయి శాపనార్థాలు పెడుతున్నాడు, ఉసురు పడుతుంది అది ఇదని. సంబంధమే లేని భూమికి అసలు అది ఏడుందో తెలియదు, దాని తలకాయ తెలియని దానికి మాకు శాపనార్థాలే తగులితే నీ వల్ల ఒక నిండు కుటుంబం మునిగిపోయింది కదండి. మళ్ళీ నీకెంత ఉసురు తగలాలి? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పెద్ద లీడర్ కాదు, ఆయన కథ కాదు, కానీ రావడమే నా పేరు తీయడం, అసదుద్దీన్ ఓవైసీ గారి పేరు తీయం అంటే దీంట్లో ఏదో అజెండా ఉన్నదా లేదా అని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనీసం దాంట్లో అంతా కూడా తెలుసుకోకుండా ఆయన పెద్ద మాటలు మాట్లాడిపోయినాడు. ఆ వ్యక్తి చరిత్ర ఏందో ఒకసారి గమనించాలి. మాట్లాడిపోయిన వ్యక్తి చరిత్ర ఏంది? ఈరోజు బీజేపీకి సంబంధించిన చాలా మంది మిత్రులే చెప్తుంటారు, ఈయన బీజేపీ పార్టీకి మొన్న 2018 కన్నా ముందు ఈయన బీజేపీ పార్టీకి సంబంధం ఏంది? పైసలు ఎర చూపించి బీజేపీ టికెట్ కొన్న వ్యక్తి, రియల్ ఎస్టేట్ పునాదుల మీద అంతో ఎంతో డబ్బులు సంపాదించిన వ్యక్తి, రియల్ ఎస్టేట్ కోసమే రాజకీయాల్లో ఈరోజు ఉన్న వ్యక్తి, ఈరోజు నా గురించి మాట్లాడడం ఏందో నాకైతే అర్థమైతలేదు. ఆయన కొన్ని విషయాలు మాట్లాడిండు. అమ్మగారంట రంగారెడ్డి జిల్లాలో భూముల మీద కనేసినామంట. అయ్యా, మీకు చరిత్ర తెలియకపోవచ్చు, మా కుటుంబ ప్రస్థానం ఏటికెళ్ళి మొదలైంది, మా యొక్క పనితీరు ఏంది. 42 సంవత్సరాలైంది సార్ మేము ఈ జిల్లాలో రాజకీయాలు చేపట్టి. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులు పొందుతూ 15 సంవత్సరాలు అయిందండి.
భూములే మాకు పరమావధి అయితే, ఆస్తులే డబ్బులే ముఖ్యమైతే మా తాత ఎంత భూమి వదిలిపోయిండు, మాకు ఎంత మిగిలింది, మా నాన్న ఎన్ని ఎకరాల భూములు వదిలిపోయిండు, మాకు ఎంత మిగిలిందో కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి, మీకు తెలుస్తుంది. భూములే పరమావధిగా మేము పనిచేసింటే, ఆస్తులేగా పనిచేసింటే ఇట్లా ఎందుకుంటుండే పరిస్థితి. ఒకసారి మా సంగతి కూడా తెలుసుకోండి అని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను. అదొకటే కాదు, 10 సార్లు 100 సార్లు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని ఒక ప్రయత్నం, దాన్ని తిరగొడుతూ నాకు దాంతో సంబంధం లేదు, ఇన్వెస్టిగేషన్ చేయమని ఆల్రెడీ జిల్లా మంత్రి గారు దాని గురించి మాట్లాడడం జరిగింది. ముమ్మాటికి రైతుల తరఫున ఉంటాం, ఎటువంటి సాయం కావాలన్నా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అది ఏం చేయలేదు. వాళ్ళ ఆలోచనలో కొంతమంది వాళ్ళని తప్పుదోవ పట్టించి నిజానికి కూడా ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారని వాళ్ళ అనుమానంగా ఉంటే ఆ అనుమానాన్ని నివృత్తి మాత్రం నేను ఏం చేయలేం. నిజాయితీగా చెప్తున్నా, దాంట్లో మనకు సంబంధం లేదు. వీళ్ళు ఎంత బీజేపీ వాళ్ళు దాని గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా దాంట్లో సాహిత్యం ఏంది నిజమేందని త్వరలో కలెక్టర్ గారు సిపి గారు దాంట్లో తేల్చాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ మాట్లాడిన వ్యక్తి చరిత్ర ఏందో ప్రజలు గమనించాలా. రియల్ ఎస్టేట్ కోసమే రాజకీయాలు వచ్చిన మనిషి, రాజకీయాలు వచ్చిందే రియల్ ఎస్టేట్ కోసం. ఈయన పునాదే రియల్ ఎస్టేట్. ఇవన్నీ ఇట్లాంటి చాలా ఉన్నాయి, ఇంకా తోడితే చాలా దొరుకుతాయి. మీరు మాట్లాడటం ఏంది మా గురించి? ఇవన్నీ మానుకుంటే బాగుంటది. ప్రజలు నిత్యం పచ్చకామర్లోలకి మొత్తం ప్రపంచం అంతా లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనడానికి ఈయన నిదర్శనం. ఎక్కడ చూసినా ఏది చేసినా ఒక రియల్ ఎస్టేట్, భూమి కబ్జా, ఇదే ఆయన మైండ్ తిరుగుతుంది. కానీ ఇవే కనిపిస్తాయి. స్కూల్ మంచి చేయనికపోతే స్కూల్ కబ్జా చేసారు చూడంటారంట. దాని ఏమంటారు, పార్క్ మంచి చేయనికపోతే పార్క్ కబ్జా చేస్తుంటారంట బీజేపీ వాళ్ళు. చెరువు మంచి చేయనికపోతే చెరువు మంచి చేస్తుంటారంట. మేము 15 సంవత్సరాల నుంచి అడపా దడప ఎవడో ఒకటి ఇట్లాంటి వాడు వార్తలు చేస్తూనే ఉంటాడు, ఎవడో అంటనే ఉంటాడు. ఇట్లాంటి వ్యక్తి ఎవరో వచ్చి దాని మీద మాట్లాడుతూ ఉంటారు కూడా. సో నేనేమంటున్నా, నిజానికి కూడా మా మీద చేసిన ఆరోపణల మీద ఎంతో అంత నిజం ఉండింటే, ఎంతో అంత సాహిత్యం ఉండింటే ఈ రోజు ఏదో ఒక ఆరోపణలన్నా మా మీద రుజువు అయ్యేది కదా అంట. నేను ఈ రోజు ఏం కొత్తనా? ఇంకో విషయం గమనించాలి. గదే పనికిమాలి పేపర్లా, గదే పనికిమాలి యూట్యూబ్ ఛానల్లో ఇంకో శాసనసభ్యుల కుటుంబ సభ్యుల గురించి కూడా రాశారు కదా. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడిందా? ఆడ సగం మంది రైతులు మన నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు కాదంట కదా. మళ్ళీ వాళ్ళ గురించి అని మీరు కనుక్కున్నారా? అరే ఏంది సంగతి, ఏమైందని? అసలు అది ఏమైందో తెలియదు, దాని సంగతి ఏందో తెలియదు. ఈ వ్యక్తి చరిత్ర మీకు చెప్తే గమ్మత్తుంటది. నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు. ఆయన ఏకవచనంతో మాట్లాడినా నేను గౌరవంగానే మాట్లాడుతున్నా. ఆయన చరిత్ర చెప్తే గమ్మత్తుంటదంటే, ఎంతమందిని ఎన్ని భూముల్లో ముంచిండనే విషయం మీరే కనుక్కోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వ్యాపారాల తత్వా ఎంతమందిలో మోసం చేసిండనేది, ఎన్ని కోట్ల కేసులనే మీరు గమనించుకోండి. ఈ రోజు నాగర్గూల్ గ్రామంలో ఆయన చేస్తున్న వెంచర్ లో చెరువు కబ్జా పెట్టి వెంచర్ చేస్తున్న విషయం గ్రామస్తులందరూ ఆరోపణ చేస్తున్నారు. దాని గురించి కనుక్కోండి. దీని గురించి ఆయన ఆలోచన చేసుకుంటా పోతున్నాడు. ఇవన్నీ మానుకోండి. అభివృద్ధి గురించి మాట్లాడదలుచుకుంటే బీజేపీ నాయకులారా, ప్రతిపక్ష నాయకులారా గమనించాలా, ఈ నియోజకవర్గంలో ఎన్ని పార్కులు, ఎన్ని చెరువులు సుందరీకరణకు జరుగుతున్నాయి, ఎన్ని రోడ్లు కొత్తగా మనం నియోజకవర్గంలో వేసుకుంటున్నాం, ఎన్ని అదనంగా కొత్త ఫ్యాక్టరీలు మన దగ్గరకు వస్తున్నాయి. రేపు కేటీఆర్ గారు కొత్త ఫ్యాక్టరీ వేయబోతున్నారు. అదనంగా ఎన్ని కొత్త వ్యవస్థలు ఇక్కడికి వస్తున్నాయనే విషయం గమనించండి అని కోరుకుంటున్నాను. అడపా దడపా ఇట్లా ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు. నాలాంటితో చేసిన తర్వాత నేను కూడా చూసుకుంటా ఊరుకునే వ్యక్తిని కూడా కాదు. ప్రజల కోసం పనిచేయండి, ప్రజల మన్నన పొందే ప్రయత్నం చేయండి. కానీ తప్పుడు ఆరోపణలు చేసి ఏదో పబ్బం కప్పుకోవాలనే ఆలోచన మాత్రం చేయకండి. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏదైతే మీ పైన ఆరోపణలు చేశారో వాళ్ళ పైన ఏమైనా కంప్లైంట్ కానీ చూద్దాం. ఆలోచన చేస్తున్నా సీరియస్ గా. కోర్టు చుట్టూ మాత్రం తిరగాల్సి వస్తుంది. అంటే ఇటువంటి ఆరోపణలు లేకోకుండా మా మీద న్యూస్ వేసినప్పుడు ఏదన్నా వార్త, ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను వెనకాల నుండి నడుపుతున్నా అని చెప్పి వార్తలు రాసిన మనుషులు ఎట్లా వెనకగుండి నడిపినా, ఏ అధికారికి చెప్పినా, ఏ అధికారి నేను చెప్పినందుకు ఏం చేసిండో కూడా రాయాలి కదా. ఏ అధికారి నేను చెప్పినందుకు వీళ్ళకి మద్దతు పలికిండ్రు, ఏ అధికారి వాళ్ళకి చెప్పినందుకు ఏం చేసి